గత 45 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం. ప్రధానంగా ఏంటంటే దీనికి 1976లో రాజ్యాంగ సవరణ కూడా జరిగింది. షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ఏవైతే ఉన్నాయో 5వ షెడ్యూల్డ్ ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలపాలని చెప్పేసి 1976లో ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూడా లెటర్లు రాశారు. 1976లో అప్పుడు జలగం వెంగళరావు గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం కూడా ఈ మేరకు ఎంతమంది ఎన్ని గ్రామాలు మనం ఇలా ఉన్నాయని చెప్పేసి లెక్క వేస్తే ఆ రోజుల్లో తెలంగాణ గ్రామాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో 554 గ్రామాలు లెక్క వచ్చాయి. అందులో ఈ జిల్లాలో ప్రస్తుతం కాకినాడ జిల్లాగా ఉన్నటువంటి రౌతులపూడి, తర్వాత ప్రతిపాడు, శంఖవరం మండలాల్లో 40 గ్రామాలు గుర్తించారు. ఈ 40 గ్రామాలు 5వ షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలండి. అప్పటి నుంచి 1980 నుంచి ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉంది, జరగలేదు. దీని తర్వాత 2019లో పుష్పశ్రీవాణి గిరిజన శాఖ మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ సమస్య తీసుకొచ్చారు, వెలుగులోకి వచ్చింది. అధికారులందరినీ ఆదేశించారు దీని మీద వెంటనే ఎక్సర్సైజ్ చేసి ఈ గ్రామాలన్నింటినీ కలపాలని. ఇందులో ప్రధానంగా శ్రీకాకుళంలో 240 గ్రామాలు, విజయనగరం జిల్లాలో 182 గ్రామాలు, విశాఖ జిల్లాలో 91 గ్రామాలు, కాకినాడ జిల్లాలో 40 గ్రామాలు, ఏలూరు జిల్లాలో 1 గ్రామం ఉన్నాయి. ఇలా మొత్తం 554 గ్రామాలు కలపాల్సినటువంటివి ఉన్నాయి. ఈ కలపకపోవడం వల్ల ఏమవుతుందంటే 5వ షెడ్యూల్లో ఉండేటటువంటి ఆ భూమికి ఉండేటటువంటి రక్షణ కానీ, ఆ 170 చట్టం కానీ, పేసా చట్టాలు కానీ ఇవేమీ కూడా వీళ్ళకి అమలు జరగటం లేదు. ఇందులో 50% గిరిజనులు దాటి ఉన్నటువంటి గ్రామాలందరినీ కూడా కలపమన్నారు. కానీ చాలా గ్రామాలు, ఇందులో సగానికి గ్రామాలు 100% కూడా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. అయినా సరే ఎప్పటివరకు కలపట్లేదు. ఎందుకంటే మైదాన ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ గిరిజనేతల యొక్క ప్రభావం వల్ల ఈ కలపడం వల్ల ఆలస్యం జరుగుతూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మండలాల ఏర్పాటు, తర్వాత రాష్ట్ర విభజన, ఇవి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, ఇవన్నీ కూడా దీనికి కారణాలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ గ్రామాలన్నింటినీ కూడా 5వ షెడ్యూల్లో కలిపి ఆ 5వ షెడ్యూల్లో ఉండే ఫలాలు వీళ్ళకి అందేలా చూడాలని చెప్పేసి 2019లో ఐటీడీఏపీఓ పెద్దాపురం ఆర్డీఓకి లెటర్ రాశారు. ఆర్డీఓ పరిధిలో ఈ 3 మండలాలు ఉన్నాయి. అయితే ఆర్డీఓ ఆ రిపోర్ట్ పంపించడం ఎన్నింటిలో ఆలస్యం జరగడంలో 2021లో గిరిజన సంఘాలు 3 గిరిజన సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. హైకోర్టు ఏం చేసిందంటే 2022లో ఆర్డర్ ఇస్తూ ఈ 40 గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలిపి వాళ్ళ యొక్క అక్కడ ఉండేటటువంటి ప్రతిఫలాలు వీళ్ళు పొందేలా చూడాలి 4 నెలల్లో అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ అమలు జరగలేదు. అమలు జరగకపోవడంతో ఆదివాసీ మహాసభ మరలా 2025లో హైకోర్టులో మళ్ళీ ఇంకో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద కాకినాడ జిల్లా కలెక్టరు జోక్యం చేసుకుని వెంటనే దీని మీద మేము కోర్టుకి నివేదిక పంపించాలని చెప్పేసి పెద్దాపురం ఆర్డీఓకి, తర్వాత ఈ 3 మండలాల ఎంపీడీఓలకి, తహసీల్దార్లకి కూడా నివేదిక పంపించమని చెప్పేసి కోరడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఉంది. కానీ డిలే చేయకుండా సాధ్యమైనంత తొందరగా ఈ 40 గ్రామాలతో పాటు రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ 554 గ్రామాలని కూడా 5వ షెడ్యూల్లో కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే 1976 నుంచి నడుస్తున్నటువంటి సమస్య. సుమారు 50 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క గిరిజనుల యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయి. కాబట్టి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ హక్కులు గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు అయినాపురం సూర్యనారాయణ, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు. ఈవిడ కాకినాడ జిల్లా దిశ కమిటీ సభ్యురాలు. వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి, ఆ 3 మండలాల నుంచి వచ్చినటువంటి గిరిజన సంఘాలకు సంబంధించి